ఇంద్రియాలని అధక్కరించాలి. అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి జ్ఞానేంద్రియాలు. అలాగే వాక్కు, పాణి, చెయ్యి, కాలు, పాయువు, ఉపస్థ ఇవి కర్మేంద్రియాలు. ఇవి మన చేతుల్లో ఉండాలి, వాటి చేతుల్లోకి మనం వెళ్ళిపోకూడదు. అలా ఉంటే పురుషోత్తముడు అవుతాం ఖచ్చితంగా. గుడ్ మ్యాన్. పురుషోత్తముడు అంటే మానవుల్లో ఉత్తముడు. స్త్రీ అయినా అంతే. ఉత్తమ స్త్రీ, ఉత్తమ పురుషుడు కావాలంటే ఇంద్రియాలు మన చేతుల్లో ఉండాలంటే కన్ను మనం చూడమన్న దిక్కే చూడాలి. అది చూసిన చోటకల్లా మనం ఇష్టపడిపోకూడదు. అక్కడ మన కంటికి కనపడిందల్లా మంచిది కాదని ఏది చూడాలో మనం చెప్పాలి ఖచ్చితంగా. అటు చూడొద్దంటే ఆగిపోవాలి, కళ్ళు మూసేసుకోవడమే. మనస్సును నిగ్రహించుకోలేకపోతే కనీసం కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు అదుపులో పెట్టుకున్నా సరే అది గొప్ప విషయమే అంటాడు యోగ వాసిష్టంలో. మనస్సు నిగ్రహం కుదరదండి, లోపలేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, రానివ్వండి. కనీసం కళ్ళు మూసుకోండి. కనీసం పాపం విన్నా, పాపపు మాట శివ శివ రామ రామ, చెవులు మూసుకోండి. అంటే ఇది పాపపు మాట అని అర్థమవుతుంది. కనీసం ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడినప్పుడు శివ శివ రామ రామ అంటే ఇంకోసారి మాట్లాడడానికి ఆలోచిస్తారు.